వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. బొత్సకు హెరిటేజ్ సంస్థ తరపున న్యాయవాది జి మల్లికార్జునరావు లీగల్ నోటీసులు పంపారు. అసత్య నిరాధార ఆరోపణలతో సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రకు పాల్పడ్డారంటూ బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసులు పంపింది. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ దశాబ్దాలుగా ప్రజల నమ్మకాన్ని పొందిన హెరిటేజ్ సంస్థపై తప్పుడు ప్రచారానికి సంబంధించి ఆయన సమాధానం చెప్పాలంటూ నోటీసులో పేర్కొంది. హెరిటేజ్ సంస్థను చట్టబద్ధంగా నడుపుతూ పారదర్శక విధానాలతో పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు గుర్తింపు పొందిందని హెరిటేజ్ సంస్థ పేర్కొంది. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ దేశంలోనే ప్రీమియం బ్రాండ్ గా హెరిటేజ్ గుర్తింపు పొందిందని తెలిపారు. శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఇతర వైసీపీ నేతలతో కలిసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు వ్యాఖ్యలతో సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా అసంబద్ధ ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక 22 సంస్థలతో హెరిటేజ్ సిండికేట్ ఏర్పాటు చేసిందంటూ 33 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థపై నిరాధార ఆరోపణలు చేశారని హెరిటేజ్ సంస్థ తెలిపింది. పదే పదే తప్పుడు ఆరోపణలతో హెరిటేజ్ పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేశారని ఆ నోటీసుల్లో ప్రస్తావించారు. ఇక సెక్షన్ 356 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సంస్థకు పరువు నష్టం కలిగించినందుకు బొత్స సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే బొత్స చేసిన నిరాధార ఆరోపణలకు క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో బొత్సపై సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ ఆ నోటీసుల్లో హెరిటేజ్ సంస్థ స్పష్టం చేసింది. వివరాలు మనకు ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ మనకు అందిస్తారు. హరికిషన్, చెప్పండి, బొత్స సత్యనారాయణ అటు హెరిటేజ్ సంస్థ పైన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? శాసన మండలి నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గత 4 రోజుల నుంచి కూడా ఏదైతే హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థ ఇందాపూర్ సంస్థ మహారాష్ట్రకు చెందినటువంటి ఈ సంస్థ ద్వారానే దగ్గర కల్తీ నెయ్యి ఏదైతే ప్రస్తుతం పూర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ నేపథ్యంలో అంతకుముందు హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ సంస్థతో కలిపి తిరుమలకు నెయ్యి సరఫరా చేసిందని చెప్పేసి కూడా ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి వాయిదా తీర్మానాన్ని కూడా వారు ఇవ్వడం జరిగింది. అయితే స్పీకర్ దీన్ని తిరస్కరించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు ప్రతిరోజు కూడా శాసన మండలి సభ్యులు కూడా ఆందోళన చేయడం, అలాగే సభ వాయిదా పడడం వస్తూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో దీనిపైన హెరిటేజ్ సంస్థ సీరియస్గా స్పందించింది. ఎటువంటి అంటే గత 22 సంవత్సరాల నుంచి కూడా హెరిటేజ్ ఫుడ్స్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీ విషయంలో అయితేనేమి, అలాగే ప్రతి విషయంలో కూడా ఎక్కడా కూడా హెరిటేజ్ సంస్థ అనేది కూడా పూర్తిగా వినియోగదారులకు అంటే కంప్లీట్గా ఒక భద్రతగా, భరోసాగా పూర్తిగా ముందుకు పోతున్నటువంటి సంస్థను బదనాం చేసేందుకు బ్లేమ్ చేసే విధంగా ఇటు బొత్స సత్యనారాయణ ప్రవర్తించారని ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, అసలు సంబంధం లేనటువంటి ఇందాపూర్ సంస్థకు సంబంధించి అంటే కేవలం తయారీ ఒప్పందం మాత్రమే ఇందాపూర్ సంస్థతో ఉంది. అలాగే యాజమాన్యానికి సంబంధించి ఎటువంటి ఒప్పందాలు లేవు. సో ఆ సంస్థ పేరు మీద హెరిటేజ్ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. దానికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా అడగడం జరిగింది. వాటితో పాటు 22 కంపెనీలతో సిండికేట్ అయ్యి నెయ్యి సరఫరా చేశారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి ఎవరైతే బొత్స సత్యనారాయణ ఉన్నారో పూర్తి వివరాలు, ఆ ఆధారాలు సమర్పించాలని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది హెరిటేజ్ సంస్థ. దీనికి సంబంధించి సంస్థ న్యాయవాదిగా ఉన్నటువంటి మల్లికార్జునరావు బొత్స సత్యనారాయణకు కంప్లీట్గా కూడా లీగల్ నోటీసులు అయితే పంపడం జరిగింది. దీనికి పూర్తిగా కూడా ఆయన వివరణ ఇవ్వాలని, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా అందులో డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే ఖచ్చితంగా తదుపరి పూర్తిగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతామని చెప్పేసి కూడా అందులో హెచ్చరించడం జరిగింది. మరోవైపు టీడీపీ నేతలు సైతం కూడా దీనిపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఎందుకంటే కేవలం తిరుమలకు సంబంధించినటువంటి కల్తీ వ్యవహారం పూర్తిగా పక్కదావ పట్టించేందుకు, అలాగే అందరినీ కూడా డైవర్ట్ చేసేందుకు మాత్రమే శాసన మండలి
వేదికగా వైసీపీ ఈ డ్రామాకు తెరలేపిందని చెప్పేసి కూడా టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదురుదాడికి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు నమ్మకానికి చిరునామాగా ఉన్నటువంటి హెరిటేజ్ గతంలో ఎక్కడైనా కూడా పొరపాట్లు చేసిందా, లేదా క్వాలిటీ విషయంలో ఎక్కడైనా కాంప్రమైజ్ అయిందా, ఏమైనా గతంలో కంప్లైంట్లు ఉన్నాయా? సో ఇవన్నీ కూడా చూడకుండా, ట్రాక్ రికార్డు పరిశీలించకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎలా చేస్తారని చెప్పేసి కూడా ఇటు ఆ టీడీపీకి సంబంధించినటువంటి నేతలైతేనేమి, మంత్రులైతేనేమి అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇందాపూర్ సంబంధించినటువంటి డైరీ వ్యవహారంలో ఖచ్చితంగా ఏదైతే తయారీకి సంబంధించినటువంటి ఒప్పందం అయితే దాంతో కొనసాగుతుంది, కానీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఎక్కడ కూడా తాము చేసుకోలేదని, అలాగే ఏదైతే బొత్స ఆరోపిస్తున్నటువంటి 22 సంస్థలకు సంబంధించి కూడా ఇటువంటి ఆ ఒప్పందాలు కానీ ఏవి కూడా చేసుకోలేదు. కేవలం ఇది పాలిటిక్స్ డైవర్ట్కి సంబంధించినటువంటి పాలిటిక్స్ తమ పైన మోపుతున్నారని చెప్పేసి కూడా తీవ్ర ఆగ్రహం అయితే హెరిటేజ్ సంస్థ చేయడం జరిగింది. ఆ రాజకీయాలు అనేవి కామన్గా ఉంటాయి, అందులో ఒక సంస్థను అనేది తీసుకురావడం ఇది కరెక్ట్ అయినటువంటి వ్యవహారం కాదు. గతంలో ఏదైనా కూడా ఇటువంటి పొరపాట్లు ఒకవేళ జరిగి ఉంటే వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూ, అలాగే ప్రస్తుతం వీరు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఏదైనా ఆధారాలు ఉంటే వాటిని చూపిస్తూ ఖచ్చితంగా తమ మీద ఆరోపణలు చేయొచ్చు అని చెప్పేసి కూడా సంస్థకు సంబంధించినటువంటి యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది. అయితే దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ఆ సంస్థ బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు అయితే మరి పంపించింది. దీనిపైన మరి బొత్స సత్యనారాయణ ఏ రకంగా స్పందిస్తారో ఒకసారి మాత్రం వేచి చూడాల్సిందే. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకపోయినా, దీనికి సంబంధించి స్పందించకపోయినా ఖచ్చితంగా హెరిటేజ్ సంస్థ ఫర్దర్గా దీనిపైన ఎటువంటి యాక్షన్లు తీసుకోవాలనే దానిపైన కూడా క్లియర్ కట్గా ఇప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా లీగల్గా అలాగే క్రిమినల్గా ఏ రకంగా ముందుకు పోవాలో ఆ లీగల్ టీం అయితే మొత్తం చూసుకుంటుందని చెప్పేసి కూడా హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. జోష్న. ఓకే, రైట్ హరికిషన్.